దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. మరి ఈ శుభ శుక్రవారాన మరి తండ్రి అయిన దేవాతి దేవుడు మరి ఆ సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఒక మాటగా మరి 4వ మాటగా ఈ యొక్క అవకాశాన్ని మరియు మాట్లాడటానికి నాకు ఇచ్చినటువంటి ఆలోచనకి బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఏ ఎన్నిక యోగ్యత లేనివాడును, అసలు దేంట్లోనూ నాకు ఏ అధికారం కానీ ఎటువంటి భాగ్యం కానీ లేని నా మాటలు మరి దేవుడు నాతో మాట్లాడిస్తున్న ఈ మాటలు వినడానికి కూర్చున్న మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే చాలా కష్టపడ్డాము. మరి ఈ మాటల్ని నాకంటే ముందు అనుభవస్తులు పెద్దవాళ్ళు వారి యొక్క ఇచ్చినటువంటి మాటల్ని మీతో పంచుకున్నారు. మరి ఈ 4వ మాటగా దేవుడు నాతో మాట్లాడబోచున్నాడు. కాబట్టి మరి ఈ మాట చెప్పడానికి నన్ను కొంచెం బలపరిచే విధంగా మన మధ్యలో ఉన్నటువంటి సంఘ పెద్ద స్తుతి బ్రదర్ వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారికి స్తోత్రము నాయనా. ఈ యొక్క కృపను బట్టి నరులకు నువ్వు చేయ ఆశ్చర్య కాలాన్ని బట్టి ప్రభునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినాన ప్రభువా, ఈ యొక్క శుభ శుక్రవారం పైన ప్రభువా నాయన ఆ సులువు మానవునిది నాయన ప్రభు నువ్వు పలికినటువంటి 7 మాటలు నాయన ప్రభువా, 3 మాటలు ప్రభు నీ బిడ్డల ద్వారా మాట్లాడే తండ్రి. ఇదిగో 4వ మాట ప్రభువా యేసయ్యా, నీ కుమారుడు యేసయ్యా ఆనంద ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీ బిడ్డ ద్వారా ప్రభు మీరు మాట్లాడిన ప్రభువా అయ్యా, నీ బిడ్డ ద్వారా నేను ఇచ్చే సందేశాన్ని మేము విని గ్రహించుకుని ప్రభువా దానికి నేను ప్రభు పరిజ్ఞానం పొందే బిడ్డలకు మేమందరం ఉండేలాగా సహాయం తెచ్చండి. ఏలి ఏలి లమా సబక్త అనే మాటను ప్రభు మీరు అయ్యా నేను ప్రభు మాట్లాడుతున్నారు తండ్రి. కాబట్టి నేను ప్రభువా దేవా నేను ఎలా చేయి విడిచితో నేను మాట నేను ప్రభు నీ బిడ్డ ద్వారా మాట్లాడి ఆ బిడ్డను బలపరిచి ఆ బిడ్డ మాట్లాడే ప్రతి మాట కూడా మేము విని నేను ప్రభు మా జీవితాలు మేము సరి చేసుకుని వారికి ఉండే సహాయం తెచ్చామని వేడుకుంటూ ఇది మమ్మల్ని అందరినీ ప్రభు నీ పాదాలు చెప్పుకుంటూ మాట్లాడి నీ బిడ్డను ప్రభు యేసయ్యా నీ యొక్క శక్తి నీ యొక్క బలంతో నింపి నేను ప్రభు అయ్యా నీ యొక్క ఆత్మాభిషేకంతో నీ బిడ్డని నింపి మాట్లాడి మన ప్రభు బ్రతుకులాడు వేడుకుంటూ నీ బిడ్డని నన్ను మా మమ్మల్ందరినీ కూడా ప్రభు నీ పదాలు గొప్ప చెప్పుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. తొందరగా చదవండి, సమయం లేదు. చదివేవారు తొందరగా చదవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం మాత్రమే. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. చాలు బాబు. మరి ఏమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మనం చూస్తున్నట్లయితే ఈ భాష ఏం భాష? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవిస్తున్నటువంటి సమయంలో 4 రకాల భాషలు అక్కడ ఫేమస్గా ఉన్నాయి. అంటే 4 రకాల భాషలు అక్కడ అధికంగా మాట్లాడేవారు. కానీ అక్కడ ఆ 4 భాషల్లో ఒక్కొక్క భాష ఒక్కొక్క విధానానికి, ఒక్కొక్క స్థితికి, ఒక్కొక్క పరిస్థితికి ఉపయోగిస్తున్నారని మనకు తెలిసింది. ఎవరికైనా తెలుసా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భాష పేరేంది? ఎవరికైనా తెలుసా? తెలిసిన వారు చెప్పండి. ఎవరైనా? అందరూ తెలుసు హెబ్రీ అని, కానీ తప్పు. అది హెబ్రీ భాష కాదు, గ్రీకు కాదు, అది అరామిక్ భాష. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరము తన యొక్క సువార్త పరిచర్య అనేది అరామిక్ భాషలోనే సువార్త అనేది పరిచర్య చేశారు. కానీ మందిరాల్లో ప్రసంగం చేస్తున్నాడు, కానీ అక్కడ మాత్రం ఆయన హెబ్రీ భాష మాట్లాడినట్టుగా చరిత్రలో ఉన్నటువంటి ఒక పుస్తకం ఆధారంగా నేను దాన్ని చూసి మీ యందు దాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భాష మాట్లాడడానికి దీనికి కొంచెం నేను ఒకరంత వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. క్రీస్తు శకం 11వ శతాబ్దం ఆ టైంలో ఈ అరామిక్ భాష అనేది వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి మరి 8వ శతాబ్దం వరకు ఈ భాషని అరామిక్ ఈ భాషని అందరూ ప్రాంకగా అంటే ఏంటి?
పదానికి నిష్కపటముగా, సరళముగా, నిస్సంకోచముగా, దేనికైనా కూడా ఖచ్చితమైన భాష, ఖచ్చితమైన మాటతో, ఖచ్చితమైన విధానంతో ఈ అరామిక్ భాష అనేది మాట్లాడుతున్నారు. అయితే దీంతో కూడా నాకు ఇంకోటి వచ్చింది, బాబులోనియన్ విముక్తి అని వచ్చింది. కానీ దాని గురించి నాకు క్లారిటీ లేదు, నేను దాని గురించి చెప్పను. అక్కడి నుంచి అంటే ఈ భాష ఇంకా కొంచెం అంటే అప్పటి కాలంలో ఈ భాష కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అరామిక్ భాష అనేది ఆచరణలో అంటే మాట్లాడుతూ ఉన్నారు. రాంగా అంటే చూడంగా ఈ భాష అనేది యూదయ, సమరయ, సిరియా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము రావడానికి ముందు అంటే ఆయన పట్టబడటానికి ముందు, అంటే ఈ మంటలాదివారం అంటే ఆయన యెరూషలేము ప్రవేశించడానికి ముందు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఈ యొక్క అరామిక్ భాష అనేది చాలా విలువలోకి వచ్చింది. ప్రతి ఒక్కరు ఆ భాషను మాట్లాడేవారు. ఆ భాష ఎటువంటి భాష నేను మళ్ళీ చెప్తాను. ఆ భాషను ఆ విధంగా మాట్లాడేవారు. అయితే ఈ భాషే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంచుకోవడానికి కారణం, ఈ భాష మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశం తీసుకుందాం. మన భారతదేశంలో హిందీ ఉంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది, సంస్కృతం ఉంది, 4 రకాల భాషలు ఉన్నాయి. కానీ హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగు మాట్లాడితే అర్థమవుతుందా? అర్థం కాదు. తమిళ వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడితే అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ ఈ అరామిక్ భాష అనేది ఆ యెరూషలేం పట్టణం ఎంతుందో, మరి ఆ యెరూషలేం యొక్క సామ్రాజ్యము, వారి సరిహద్దులు ఎంత ఉన్నారు, వారందరికంటే ఈ అరామిక్ భాష తెలుసంట. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ అరామిక్ భాష ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నేను ఇందాక చెప్పాను 4 భాషలు ఉన్నాయని. దాంట్లో హెబ్రీ భాష హెబ్రీ భాష మతపరమైనటువంటి భాష, అంటే దేవాలయాల్లో దైవపరమైనటువంటి మాటల్లో మాత్రమే ఈ హెబ్రీ భాషని ఆ సమయంలో వాడుతున్నారు. హెబ్రీ భాష. మనం అనుకుంటాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హెబ్రీ భాషనే మాట్లాడుతున్నారు, హెబ్రీ భాషను సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో వాక్యం చెప్పాడు, ఐడియా ఉంది కదా, పాత నిబంధనలో ఉంది. అక్కడ మాత్రం ఆయన హెబ్రీ భాష మాట్లాడాడు, అరామిక్ భాషనే అక్కడ మాట్లాడలే. కానీ ఈ కొండ మీద ప్రసంగం, సమరయ స్త్రీ, కనాను స్త్రీ, వీళ్ళందరితో మాట్లాడిన భాష మాత్రము అరామిక్. ఈ అరామిక్ భాష మాట్లాడేవారు. అయితే గ్రీకు భాష, ఈ గ్రీకు భాష వ్యాపార భాష, అంటే వ్యాపారానికి సంబంధించిన భాష, వ్యాపారం ఇప్పుడు కొనటము, అమ్మటము, దానికి సంబంధించినటువంటి భాష ఈ గ్రీక్ భాష. ఈ మాట మాట్లాడడానికి ముందు ఇంకో మాట చెప్తా, లాటిన్ మాటకి. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏలి ఏలి లామా సబక్తా అని పిలుస్తున్నప్పుడు కిందన్న సైనికులు ఏమన్నారు? ఆయన్ని ఏలి అని పిలుస్తానన్నారు. మరి వాళ్ళకి తెలియదా అని మీరు అడగొచ్చు నన్ను. మరి అందరికి తెలుసు అన్నావు కదా అరామిక్ భాష, మరి వాళ్ళకి తెలియదంటే రోమా సామ్రాజ్యం వారు నియమించిన భటులు యెరూషలేము అక్కడ ఉండేవారు కాదు. ఆ సిలువ వేయటానికి ఆ ఖైదీలకు వారిని సపరేట్గా పిలిపిస్తారు. వారికి లాటిన్ భాష తప్ప ఇంకొక భాష రాదు. అందుకనే వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఏలి ఏలి అని పిలుస్తున్నాడు అని అన్నారు. మరి లాటిన్ భాష దేనికంటే రోమా పౌరులు. మరి ఆ రోమా పౌరులే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సిలువ శిక్ష అమలు చేశారు. అయితే ఇంకా చివరి ఆఖరు మనకు తెలిసిన భాష అరామిక్ భాష. ఈ అరామిక్ భాష సువార్త భాష, మన భాషలో చెప్తే సువార్త భాష. ఈ భాషలోనే ప్రభు అంటే యేసుక్రీస్తు వారు స్వస్థత కార్యాలు చేశారు, స్వస్థత పరిచర్య చేశాడు. మరి అయితే ఇదే భాషని అప్పుడే మాట్లాడాడు, ఇంకెప్పుడు మాట్లాడలేదా అని మీరు అడిగితే మార్కు సువార్త 5వ అధ్యాయము 35-43 తొందరగా చదవండి, సమయం అయిపోతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 35-43. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ప్రతి ఒక్కరు ఏంటమ్మా చదువు సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదురండి అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులతో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూచి ఏం చేస్తున్నారు? ప్రలాపించుచు ఏడుస్తున్నారు. ఎందుకు? చదువు బాబు. ప్రలాపించుచు నుండి చూచి లోపలికి పోయి,
మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఏం చేస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నది. మనం ఎవరైనా చనిపోతే ఏమనుకుంటాము? ఆడు చచ్చిపోయినాడు, ఇంక లేడు పైకి అనుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నిద్రిస్తున్నారు, చనిపోలేదు. ఆత్మ మాత్రము సజీవంగానే ఉంది, శరీరం మాత్రం నిద్రిస్తుంది. శరీరము నిద్రిస్తుంది. చదువు. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తలితాకుమి అని తళితాకుమి. ఏమి? తళితాకుమి. ఇది అరామిక్ భాష. మరి ఈ భాషని, ఈ మాటను మాత్రం ఎందుకు తెలుగు బైబిల్లో అలానే ప్రింట్ చేశాడు? ఎందుకంటే ఇది స్వస్థత మాట. అంటే ఈ మాట ద్వారా ఆ చిన్నది ఏంది? మనందరి లెక్కలో చనిపోయిన స్త్రీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో నిద్రిస్తున్న స్త్రీ. తళితాకుమి అనగానే చదువు. తళితాకుమి. అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని ఏమన్నాడు? చిన్నదానా లే. మన తెలుగు తర్జమా చిన్నదానా లే. మరి అరామిక్ భాష తళితాకుమి అని అన్నాడు. ఇదే విధమైన భాషను నేను పట్టుకుని చాలా కష్టపడ్డాను. ఏంది ఈ భాషలో అంటే చూస్తూ ఉన్నాం కదా, ఈ భాషను ఒకసారన్నా సంఘస్థులకు వినిపిస్తే బాగుంటుందని. మరి అందరూ వినండి. వాల్యూమ్ పెట్టు. ఫస్ట్ ప్రతి ఒక్కరైనా ఇది అరామిక్ భాష. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో చివరిలో ఇంకా పట్టబడుతున్నప్పుడు రాభోజనం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడిన భాష. ఈ భాష గురించి మన బైబిల్లో చూడాలంటే లోకాసు వార్త 22:17-18. లోకాసు వార్త 22:17-18 వచనాలు మాత్రమే. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇందాక నేను ప్లే చేసిన ఆడియోకి తెలుగు సీక్వల్. మరి ఈ విధంగా ఈ అరామిక్ భాష అనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చాలా ఖచ్చితమైన, ఇప్పుడు మన బాబాయ్ చెప్పాడు, అప్పుడు కాలంలో ఆయన చాలా ఖచ్చితంగా మాట్లాడేవాడు, చాలా నిజాలు మాట్లాడాడంటే ఈ భాష ఏం చెప్తుంది? నిష్కపటమైన, సరళమైన, నిస్సంకోచమైన. ఏంది? నిష్కపటమైన, సరళమైన, నిస్సంకోచమైన భాష. అంటే ఒక్క వర్డ్ మాట్లాడితే అది అర్థవంతముగా, నిదానముగా, ఖచ్చితముగా, ఒకే మాట అర్థవంతముగా, నిదానముగా, ఖచ్చితంగా అనేది అందరి యొక్క చెవులకు కానీ, వినేవారికి, చూసేవారికి కానీ అది అర్థవంతంగా అవుతుంది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఏలి ఏలి లామా సబక్తా. ఆ భాష పేరేం పేరు? అరామిక్. అందరూ చెప్పండి అమ్మా, ఏం భాష అది? అరామిక్. అయితే రెండో పాయింట్, తండ్రి కుమారుని చేయి ఎందుకు వదిలాడు? తండ్రి కుమారుని చేయి చెప్పండి అమ్మా, ఎందుకు వదిలాడు? ఒరే, ఆయన చెప్తున్నాడు కదా, పాత నిబంధనలో సామెతల గ్రంథంలో ఉంది ఏమని? నేను భూమి పుట్టక ముందే తండ్రి దగ్గర ప్రధాన శిల్పినై ఉన్నా, ఆయన దగ్గర కూర్చొని భూమి మీద నరులను చూచి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నానని మరి చెప్పాడు. మరి వాళ్ళ మధ్య అంత అన్యోన్య సహవాసం ఉంది, వారి మధ్య అంత ప్రేమాను రాగాలు ఉన్నాయి. ఏంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి లేనిదే కుమారుడు లేడు, కుమారుడు లేనిదే పరిశుద్ధాత్మ లేదు. మరి అంత బాగా ఉన్నారు కదా, మరి వాళ్ళ ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంది, వారి ఇద్దరి మధ్య అంత ప్రేమ ఉంది కదా, మరి ఎందుకు
కుమారుణ్ణి ఆ సమయంలో చేయలేడు. మరి కుమారుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు శిష్యులతో అంటాడు, తండ్రి నా యందు ఉన్నాడు. చెప్పండి, తండ్రి నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాను అన్నాడు. ఆయన లేకుండా నేను ఈ భూమి మీద ఏ కార్యం చేయలేను అన్నాడు. నా తండ్రి యందు ఉండే తప్ప నాకు ఈ భూమి మీద నా తండ్రి ఇచ్చే సహాయం ద్వారా, నా తండ్రి నాతో కూడా ఉన్నటువంటి బంధం ద్వారానే నేను ఈ భూమి మీద ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా, ఇన్ని చేస్తున్నానే కానీ ఆయన నా పక్షాన లేకపోతే నేను ఈ భూమి మీద సున్నా, నా ఏం లేదు. మరి అంత బాగా ఉన్నటువంటి తండ్రి కుమారుడు మరి ఈ సమయం వచ్చేటప్పుడు ఎందుకు అంటే ముందుగా ఆ తండ్రి కుమారుడి మధ్య ఉన్న సహవాసాన్ని అనేది మనం చూద్దాం. సామెతలు 8వ అధ్యాయము 23, 30, 31 వచనాలు మాత్రమే కలిపి చదవండి. సామెతలు 8, 23, 30, 31. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము కుమారుడు నియమింపబడెను. 30. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. 31. తండ్రి కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటుంది. ఎలా ఉన్నాడమ్మా? బాధపడుతున్నాడా తండ్రి దగ్గర? ఏమన్నా కుదువైందా? లేదు. ఎలా ఉన్నాడు? అనాది కాలంలోనే కుమారుడు నియమింపబడ్డాడు. ఆయన స్వహస్తాలతో ఈ భూమిని అంతటిని తండ్రి క్రియేట్ చేస్తా ఉండగా, తండ్రి ఈ భూమండలం అంతటిని నిర్మిస్తుండగా తండ్రి దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. అదేవిధంగా ఆయన సన్నిధిలో నిత్యం ఆయన కూర్చొని ఆనందిస్తూ ఉన్నాడు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తండ్రి కలుగు చేసినటువంటి ఈ భూప్రపంచాన్ని చూసి, ఈ భూప్రపంచం మీద దేవుడు చేసినటువంటి నరులను చూసి ఆయన సంతోషిస్తాడు. మరి ఇంత సంతోషం ఉంది కదా ఆయనకి, నాకు అర్థం కాల. మరి ఇంత సంతోషంగా ఉన్నాడు ఆయన, మరి ఇలా ఉన్నాడు తండ్రి ఆ కుమారునితో ఆ విధమైనటువంటి సాంగత్యము, ఆ విధమైనటువంటి ప్రేమ. మరి ఇప్పుడు ఎందుకు తండ్రిని ఆ విధంగా చేస్తున్నాడు? ఎందుకు తండ్రికి కుమారుని మీద ఎందుకు అంత కోపం వచ్చింది? అసలు మరి ప్రభునంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధన ఆయన సేవ మొదట్లో ఆయన ఆ మాట ఎంత ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నా. అరామిక్ భాష ఏంది? సరళమైన, నిస్సంకోచమైన, ఖచ్చితమైన. మరి ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నా, తండ్రి నా యొద్ద ఉన్నాడు, నేను తండ్రి యొద్దనున్నా, తండ్రి ద్వారా తప్ప నేను ఈ భూమి మీద ఏ కార్యము నేను చేయలేనని కుమారుని అది ఖచ్చితంగా చెప్తుంటే, మరి ఎందుకు 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 ఆయన కుమారుని వదిలేశాడంటే, ఈ లోకం మీద తండ్రికి కోపం పుట్టిందంట. ఎవరికి? తండ్రికి ఈ లోకం మీద కోపం పుట్టి. మరి తండ్రికి ఈ లోకం మీద కోపం పుడితే యేసుక్రీస్తు ఎందుకు వదిలేనాడు? కోపం వచ్చి మన మీద ఏంది, మనం ఏదంటే చేస్తున్నాం భూమి మీద. మరి కోపం మన మీద, మరి ఆయన మీద ఎందుకు కోపము? ఆయన ఏం చేశాడు? ఏదో ఒక 4 రౌండ్లు వేసుకొని పోదామని భూమి మీదకి వచ్చాడు అనుకో, మనం ఏం చేసాము? ఆ కానాను స్త్రీ ఉండదు, మహా తల్లి ఆమె వల్ల ఇదంతా జరిగింది. లేదంటే ఆయన ఇశ్రాయేలీయుల కోసం వచ్చి వాళ్ళ వరకు తీసుకొని వెళ్ళుంటాడు. ఆమె వచ్చి ఆయన ముందర పడే కలిగి ఇదో ఇవన్నీ వచ్చినాయి. నిజం చెప్తున్నా, కానాను స్త్రీ రాకముందు, కానాను స్త్రీ వచ్చిన తర్వాత మనం చదివినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. కానాను స్త్రీ రాకముందు నేను ఇశ్రాయేలీయుల కోసమే నేను వచ్చాను, మీకోసం నేను రాలేదంటాడు. అదే కానాను స్త్రీ వచ్చాక నేను సర్వజనుల కోసం వచ్చాను అంటాడు. మరి ఇశ్రాయేలీయులు ఏమైపోయినారు? వాళ్ళు ఎటు వెళ్ళినారు? సర్వజనుల కోసం వచ్చాను అని నేను చెప్తున్నాడు. మరి తండ్రి ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులను చూసి సంతాపం నొందాడు. ఈ భూప్రపంచం మీద మనుషులను చూసి ఆయన ఇలా నేను చేసిందే అని అనుకునేటట్టు భూమి మీద ఉన్న మనుషులు చేశారంట. ఆదికాండం 6వ అధ్యాయము 5, 7 వచనాలు తొందరగా చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 5, 7 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదాయను, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులు
చదవండి. పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానని. చాలమ్మా. ఏమన్నాడు? ఏమయ్యాడంట? ఎవరెవరిని భూమి మీద నాశనం చేస్తాడంట? మనుషులను ఒకటే కాదు, మనుషులను ఒకటే నాశనం చేస్తానని చెప్పలా. నేను సృష్టించినందుకు సంతాపం నొందిన భూమి మీద ఉండకుండా నరులను, జంతువులను, పురుగులను, ఆకాశమును, పక్షాదులను. అంటే మన పాపం మనకే కాదు, ఆ జంతువులకు అంటించినాము, పక్షులకు అంటించినాం, నేల మీద బాగా చెడ్డ పురుగులు కూడా అంటించినాం మన పాపాలు. మనం ఏదో పాపం చేసినాం, ఆ పక్షులు ఏం పాపాలు చేసినాయి? ఆ పక్షులు ఏం పాపం చేసినాయి? మన వల్ల మొత్తం భూమి కొట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు భూమే గొప్ప ప్రళయం ద్వారా భూమి నాశనం చేయబడింది. మరి ఒక్కరు కూడా నిలబడలేడు. మరి ఆ విధంగా మనం చెడిపోవడం వల్ల ఆనాడు ఈ భూమి మీద ఒక గొప్ప ప్రళయం అనేది వచ్చింది అన్నట్టు మనం నోవాహు గారి కాలంలో ఒక గొప్ప ప్రళయం వచ్చిందని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. అయితే ఆ ప్రళయంలో దేవునికి లొంగిన వారు, మరి ఆయన మాటకు విని ఆయన మాటకు వంగిన వారు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. మిగతా ప్రపంచం అంతా నాశనం చేయబడింది. మరి నాశనం చేయబడింది. అప్పుడే ఒక ప్రమాణం చేశాడు. గొప్ప వాగ్దానం ద్వారా వచ్చినటువంటి వాడే మన ప్రభువును, రక్షకుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అటువంటి కార్యం, ఉపద్రవం జరగకుండా మరి ఈ భూప్రపంచానికి మొత్తానికి ఒక్కసారిగా రక్షణ అనేది దేవుడు కలిగించాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా? 30 సేవ చేసింది. బాగానే గుర్తుపెట్టుకున్నారు. మరి అయితే సువార్త ప్రకటించే పద్ధతిలో, ఆ విధానాల్లో ఎంతోమంది ఆయన మాటకి ముగ్ధులైనారు. ఆయన మాటలో జనాలనంట ఆకట్టుకున్నాయంట. అంటే ఆయన ఎలా మాట్లాడుంటే ఆ భాష ఎంత, ఇప్పుడు నానమ్మ ప్రేమగా మాట్లాడుతున్నదంటే ఆమె వైపు నోరు తెరుచుకొని చూస్తాం మనం. నేనైతే చూస్తా. ఒక్కొక్కసారి ఆ మాట్లాడుతుంటే ఆమె వైపు నోరు తెరుచుకొని, ఎందుకంటే ఆ మాటలు వినేదానికి చాలా బాగుంటాయి. అలా ఆనాటి కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఉదాహరణకు కొండ మీద ప్రసంగమే తీసుకుందాం. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎవరైనా తెలుసా? రొట్టెలు ఎంతమంది పంచింది? యవ్వనస్తులే 5,000 మంది ఆయన మాటకు ముగ్ధులైపోయి తిండి హారాలు కూడా మర్చిపోయినారు. వాళ్ళు మర్చిపోయి అలా కూర్చొని ఆయన అలా చూస్తూ ఉండిపోయినారు. ఎందుకు? ఇప్పుడు ఓహోం అంటే 1 గంట నాన్న వాక్యం చెప్పిందంటే 1 గంట 1:30 అయిందంటే టైం సేవ్ చేస్తాం. ఎందుకు? ఇసుకు వస్తుంది, వినలేం. టైం దాటిందంటే ఆకలి, ఆరాటము వల్ల పడదు, వినలేం, మన వల్ల కాదు. కానీ వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారంట? ఎంతసేపు కూర్చున్నారు? కనీసం తినేది కూడా మర్చిపోయినారు. సరేలే, ఒక పూట అనుకుందాం మనం, ఉరామరిగ్గా ఒక పూట అనుకుందాం. తెల్లారి కూర్చున్నారు, సాయంత్రం అయిపోయింది, మధ్యాహ్నం దానిలా ఇంకా రాత్రికి వాళ్ళకి ఆహారం రెడీ చేసి తండ్రి ప్రార్థించి వాళ్ళందరికీ రొట్టెలు చేపలు పంచినట్టు మనం చూస్తున్నాం. మరి మనం చూసినట్టయితే ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు వారు వాళ్ళతో అంత ఇదిగా ఏం మాట్లాడాడు అంటే, వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఆయన వైఖరి, ఆయన అందము, ఆయన యొక్క మాటలోంచి వస్తున్న స్పష్టత, మరి ఆయన మాటలోంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఆప్యాయకరమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ మాటలో మనం ఆయన ఎట్లుంటాడు, ఆయన మాట ఎట్లుంటుంది, ఆయన స్వరము, ఆయన రూపం ఎట్లుంటుంది మనకు తెలుసు. పరమగీతంలో మనం చదువుకుంటాం. షాలమితి గారు, సంఘం అనే షాలమితి వర్ణిస్తుంది ఏమని? పరమగీతము 5వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. 10వ వచనం చదవండి, మళ్ళీ నేను చెప్తాను. 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అదేవిధంగా సమూయేలు 16:12 అంటే ఈ 10వ వచనానికి సీక్వల్. 1వ సమూయేలు 16:12 అంటే ఇది ధవళవర్ణుడు, రత్నవర్ణుడు మనకు అర్థం కాదు కదా, దీంట్లో అర్థమవుతుంది. 1వ సమూయేలు 16:12 అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును,
చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అంటే మనకి ఈ లాంగ్వేజ్ కొంత ఇబ్బందిగా ఉంటుంది అర్థమయ్యేదానికి. అంటే చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ అంటే ధవళవర్ణుడు రత్నవర్ణుడు అంటే ఒక కొంత ఇబ్బందిగా ఉంటుందని నేను ఈ సీక్వెల్ అనేది పట్టుకున్నాను. ఎలా ఉన్నాడు? అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనటువంటి వాడు. ఒకసారి ఆ మాటని అనుకుంటా, ఒకసారి ఊహించుకోండి. ఆ మాట అంటే అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు అంటే ఆ మాటలు మీరు ఒకసారి అనుకుంటా, ఒకసారి ఊహించుకున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చును. అంటే 10,000 మంది పురుషులు ఉన్నారు. ఆ పురుషుల్లో సురేష్ మామ 10,000 మందిలో నించుంటే మనం కనిపెడతాం మామనే చెప్తున్నా. 10,000 మంది వద్దబ్బా. ఇప్పుడు మన మందిరం దగ్గర మీటింగ్స్ జరుగుతుంటాయి. ఒక 50 మందిలో పోయి ఆ మామ నించుంటే దూరం నుంచి కుర్చీ వేసుకొని పైకి ఎక్కి నించొని అద్దద్ద ఆడ సురేష్ మామ ఉన్నాడు, మనం కనిపెట్టగలుగుతామా? కనిపెట్టలేము. నేను భార్యల గురించి చెప్పట్లేదమ్మా, పురుషుల గురించే చెప్తున్నానా. కనిపెట్టగలుగుతామా? కనిపెట్టలేము. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉంటారు చూసేదానికి. కనిపెట్టచ్చు కొంచెం కష్టం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 10,000 మందిలో ఉన్న ఆయనను సులువుగా గుర్తించవచ్చును. ఎందుకంటే నా ప్రియుడు అంతటి అందగాడు, అంతటి రత్నవంతుడు, ఎర్రనివాడు, చక్కనివాడు, సుందరమైన అటువంటి వాడు. 11 వచ్చిన చదవండి. సామెతలు 5, 10, 11 నుంచి కంటిన్యూ చేయండి. పరమగీతము 5. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు. చదవండి. మైక్లో చదివితే ఉండే వాళ్ళకి వినిపిస్తుంది. నువ్వు ఒక్కదానే చదువుకుంటే నాకు తప్ప ఇంకెవరికి వినపట్ల. అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటమాంసి వలె. ఏంది? ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీసు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంపపు పనిగా కనబడుతున్నది. అతని కాళ్ళు దేవుని బంగారు మండలయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. ఏది చలువరాతి స్తంభం? అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడు ఆ 10,000 మందిలో నేను గుర్తింపగలను అని షాల్మితి సంఘం అనేది ఏ విధంగా చెప్తుందో మనం ఈ మాటలు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఎటువంటి పోలికలు కలిగి ఉన్నాడు అనేది మనం ఈ యొక్క పరమగీతంలో మనం చదువు. దాన్ని తొందరగా చదువు, టైం అవుతుంది. నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నది. అతని వైఖరి లెబానోను పర్వతాతుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అతని నోరు అతి మధురము. ఆనాడు 5,000 మంది కొండ మీద ప్రసంగం వింటున్నప్పుడు ఆయన నోరు ఏందంట? అతి మధురము. ఆ మధురమైన నోటి నుంచి మధురమైన మాటలు వస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు, అక్కడ కూర్చొని ఉన్నవారు, మరి అక్కడ ఆయన మాటలు ఏ విధంగా అయితే వారు వింటున్న వాళ్ళందరూ ఆ మాటలకు ముగ్ధులైపోయి ఆ మాటలకు మైమరిచిపోయారు. వారు అసలు ఆ మాటలు వింటూ తింటున్నారా, తినలేదా, నీళ్ళు తాగుతున్నారా, తాగట్లేదా, అసలు తెలియట్లే వాళ్ళకి. ఆ విధంగా ఆయన నోట్లోంచి వస్తున్న ప్రతి ఒక్క మాట ఆ విధంగా ఉందంట. అయితే ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడు ఆతండు. ఆ పాట ఏంది? ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో
ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని పరండమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, అతడతి కాంక్షణీయుండు నాయుండు, అతడతి కాంక్షణీయుండు నాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నోరతి మధురంబు మధురంబు, అతని నోరతి మధురంబు, అతని పలువరస ముత్యాల సరివరస, అతని పలువరస ముత్యాల సరివరస. ఎంతో అతడెంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయి నాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంత సుందరుడమ్మా, ఎంతో సుందరుడు, ఎంత సుందరుడు, ఎంతో సుందరుడు. మరి అంత సుందరుడు, అంత తేజోమయుడు. అతని నోరు అతి మధురము, అతని కనిసైగలో స్వస్థత, అతని శ్వాసలో స్వస్థత, ఉమ్ములో మరి అంత స్వస్థత ఉంది కదా. అయితే అంతటి ధవళవర్ణుడు, అంతటి రత్నవర్ణుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం చూసినట్లయితే కనీసము తెల్లవారి 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన 6 మాటలు మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడ్డారు. ఆయన ఎంత ఇబ్బంది పడేటట్టు ఆయన్ని హింసించారు. ఎంత కనీసము దాహం అని అడిగితే చేదు చిరకను ఆయన నోటికి అందించినారు. మరి అంత హింస ఆయన పొందుకున్నాడు. ఎవరి వల్ల? మన వల్ల. ఇశ్రాయేలీల జనం వల్ల కాదు, ఆయన ఏర్పరచుకున్న జనం వల్ల కాదు, మన వల్ల. యెషయా గ్రంథం 53:2-5 వచనాలు. 3:2 నుండి లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను. చదువు చదువు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయనను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. ఏమయ్యాడంట? మనుషుల వల్ల విసర్జింపబడు. మరి ఆనాడు 5,000 మంది కొండ మీద ప్రసంగం ఉన్నప్పుడు 5,000 మంది ఏమైనాడు? 5,000 మంది ఇప్పుడు ఏమంటున్నాడు? మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు, మనుషుల్లో నుంచి వేరుపరచబడినవాడు. అంటే ఆయన మనిషి కాదు. ఆయన అంటే ఆయన మనిషి కాదు. అంటే ఇప్పుడు ఒక 10 మందిలోంచి ఒక మనిషిని తీసి పక్కన పెట్టామంటే ఆయన మనిషిగా ఎంచలేదనే అర్థము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ మనుషులోంచి పక్కకు తీసినారంట. దేనికి? విసర్జింపబడిన వాడు ఆయన. ఆయన రసనాక్రాంతుడుగాను. ఎలా? మరి ఆనాడు 5,000 మంది ఆయన అందాన్ని చూసి, మరి ఆయన మాటల ఇదిని చూసి ముగ్ధులైన వారు ఇప్పుడేమయ్యారంట? మళ్ళీ ఒకసారి చదవాలను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడు. ఆనాడే మేలు. పాత నిబంధన గ్రంథంలో యోబు దగ్గరగా మేలు.
ఆయనకి ఎటువంటి ఇది వచ్చింది? పుండులు, పైన నుంచి తల నుంచి కింద వరకు పుండ్లు. అంత పుండ్లో కూడా ఆయన భార్య ఆయన్ని అడుగుతుంది, నీ దేవుడు అట్లాంటి అనాడుతుంది, కానీ వదిలిళ్ళిందా? ఆయన స్నేహితులు వస్తున్నారు కనీసం ఈయనతో ఆయన శిష్యులు కూడా వచ్చి ఆయన్ని పరామర్శించి ఆయన పలకరించే గ్యాప్ కూడా ఇవ్వాలి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఏంది? కనీసం అసలు ఆయనకి ఎవరితోనైనా మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వాల. ఆయన యాక్చువల్లీ ఎవరితో మాట్లాడు అనుకోండి, ఎందుకంటే మౌని అయి ఉండాలి. ఏదైనా మాట్లాడితే అక్కడ కార్యం జరగదు కాబట్టి ఆయన మౌని అయి ఉండాలి, కాబట్టి ఆయన మౌనం వహించాడు. కానీ శిష్యులైనా తల్లైనా ఒక్కరైనా వచ్చి ఆయనతో ఏమయ్యా అని మాట్లాడడానికి కూడా లేదు. దాన్ని కంటిన్యూ చేయి, చదువు అన్నట్లే. ఏం చేయలేదంట, ఎన్నిక చేయలే. మరి ఆ రోజు ఆయన మాటలు విన్నప్పుడా, యేసు నన్ను స్వస్థపరచు, ఎలా బాగా ఆగు. మరి ఆ రోజు యేసు ఎట్ట ఎన్నిక అయిపోయినాడు, ఈ రోజు ఎట్ట తృణీకరం పడిపోయినాడు? నీ ఏమన్నాడు, నీ నీ గో నీ ఎత్తుకొని నువ్వు పరిగెత్తు అని అన్నాడు. అనగానే నీ పరుపు ఎత్తుకొని పరిగెత్తు అన్నాడు. అనగానే పరిగెత్తాడు కదా. మరి ఆ పొద్దు ఎన్నికైన వాడా, ఈరోజు తృణీకరింపబడిన వాడు. చదువు దాన్ని. మనుష్యుడు చూడమని వాడు ఉండను, అతడు తృణీకరింపబడిన వాడు కనుక అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరి వల్ల? ఇప్పుడు వస్తుంది. ఎందుకు తండ్రి కుమారుని చేయొదిలాడో ఇప్పుడు ఇంకొంచెంసేపట్లో అది వస్తుంది, దాన్ని కూడా చెప్తాను. చదువు కంటిన్యూ చేయి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళదు మళ్ళీ. శ్రమ నొందిన వానిగాను మన మీదను ఎత్తితివి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలుగుబడబడింది, మన సమానార్థ శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తండ్రి కుమారుని చేయలేడు? మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు? మనకున్నటువంటి కుళ్ళు, మనకున్నటువంటి కుతంత్రాలు, మనకున్నట్టు ఓర్వలేనితనం, మనకున్నట్టు ఒప్పనితనము. ఒకడు బాగుపడుతున్నాడు, ఒకరు ఏదైనా ఒక బండి కొనుక్కున్నాడు, ఓ అమ్మ బండి కొనేడా నాయన, ఓడికి యాడ్ నుంచి వచ్చొద్దో మొన్నాడా డబ్బే దొరికిందంట తీసుకొచ్చాడు, ఓడేడి దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేసినాడు, ఓడేదో బండి కొనుక్కున్నాడు. నీకెందుకు, నీకుంది కదా బండి, నీ బండి నీ కాడ పెట్టుకో, ఓడేదో బండి కొనుక్కుంటే నీకెందుకు? ఒప్పదు, ఓర్వలేని తనము, కుళ్ళు, కుతంత్ర. ఆ కడుపులో ఒక్కొక్క మనిషికి ఆ కడుపులో ఎన్నేసి ఉన్నాయంటే అవన్నీ కూడా ఇక్కడ పోయినాయంట. సరే పోయినాయి కదా, అంతా అయిపోయింది కదా అనుకునే టయానికి ఆయన పిలాతు దగ్గర తీసుకోమని నించోబెట్టినప్పుడు ఏమన్నారు అందరూ శిష్యులు, అక్కడ జన సమూహం ఏమన్నారు? సులువేయండి కదా. ఏమన్నారు? పిలాతు చేతులు కడుక్కుంటాడు. ఏమని? ఈ పాపానికి నాకు సంబంధం లేదని పిలాతు చేతులు కడుక్కుంటే జనాలు ఏమంటారు? ఆ పాపం మా మీదకే, ఆ పాపం అంతా మా మీద, మా పిల్లల మీద ఉండునుగా. కానీ జనాలందరూ ఒకరు ఇద్దరు కాదు, అక్కడున్న జన సమూహం అంతా కేకలు వేశారంట. అతడి పాపాలు మా మీద, మా పిల్లల మీద ఉండును గాక, అతడి పాపాలు మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని కేకలు పెట్టి అరిచారంట. ఏమని? ఆ విధంగా అరిచారు. అంతకుముందు సారి అంటే పోయిన వారం, దావీదు పేరట వచ్చుచున్న వానికి జయము, దావీదు పేరటకు వచ్చుచున్న వానికి జయము, అతని పాపాలు మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. సరిపోండి, ఆ సెంటెన్స్కి ఈ సెంటెన్స్కి సేకలు సరిపోయింది. అందుకని రాశాడు మరి మత్తయ్య గారు, మార్కు, యోహాను గారు అనగా భలే రాశారు. ఆ లైన్ని ఈ లైన్ని కింద పైన పాయింట్ వైజ్ రాసుకొని చూస్తే ఆ సెంటెన్స్ యొక్క స్లాంగ్, ఈ కింద సెంటెన్స్ స్లాంగ్ ఒకేలాగా ఉంటుంది వినేదానికి. మరి ఆ విధంగా చేశారట. అయితే ఆయన ఆ విధంగా చేశారు కదా. గెత్సెమనే తోటలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకొని పోవడానికి ఎవరెవరు వస్తారు తెలుసు ఎవరికన్నా? సైనికులు, మంత్రోతులు, ఓకే. ఇంకెవరు వస్తారు? ఇంకా
యేసుక్రీస్తుని పట్టించింది ఎవరమ్మా? యోధా. నేను అదే అడుగుతున్నా. వస్తారు కదా, ఆ తోటలో ఒక భయంకరమైన సంఘటన కూడా జరిగింది. ఎవరికైనా తెలుసా? ఒక సంఘటన జరిగింది. రక్త బిందువు కాదు, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకి అక్కడున్న వారు ఎవరైతే ఆయన పట్టుకోవడానికి వచ్చారో వాళ్ళు భయపడతారు అక్కడ ఆ సమయంలో. యోహాను సువార్త 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. తొందరగా చదవండి, సమయం ఏమైపోతుంది. తొందరగా. యోహాను సువార్త 18, 4, 5, 6 వచనాలు. యేసు సంభవింపబోవునవన్నీయు చదువు. ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరు వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఏమయ్యారంట? వెనుకకు తగ్గి ఎందుకు వారు ఎందుకు వెనకపడ్డారు? కాదు, ఆయన చెప్పాడు. ఏమంటున్నాడు? యేసు ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయన నేనే. యేసే పరిచయం చేసుకుంటున్నాడు. యేసుని ఎవరో కాదు, నజరేయుడైన యేసు నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోధాయు వారితో నిలిచుండెను. అంటే ఆ సైనికులు వచ్చి అక్కడ ఉన్న అడిగితే అక్కడ యోధా కూడా ఉన్నాడు. యోధా వారందరితో కూడా చెప్తున్నాడు. ఏమని? మీరు వెతుకుచున్నటువంటి మీరు ఎవరి పేరైతే అడుగుతున్నారో ఆ యేసుని నేనే అన్నప్పుడు వారు ఏమయ్యారు? ఆయన నేనే అని వారితో చెప్పగా వారు ఆగి వెనక్కి పడ్డారు. ఎందుకు ఎవరికైనా తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే ప్రాంతంలో ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? శిష్యుల్ని ఎన్నిసార్లు హెచ్చరించాడు? 2 సార్లు. 3 మార్లు ప్రార్థన చేశాడు. మొదటిసారి వెళ్ళి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు అన్నాడు. లేచి వచ్చి శిష్యుని చూశాడు. ఒక్క గడి అయినా మెలుగుగా ఉండి నా కోసం ప్రార్థించండి అన్నాడు మొదటిసారి. రెండోసారి వెళ్ళాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి తీ, నీకు దండం పెడతా, ఈ ఒక్కసారైనా అర్థం చేసుకున్న పరిస్థితిని అన్నాడు. వచ్చాడు శిష్యుల్ని, ఒక్కసారన్నా ఒక్క గడి అయినా నా గురించి ప్రార్థించండి. 2 సార్లు ఏమన్నాడు? 2 సార్లు ఏమన్నాడు? నన్ను గురించి ప్రార్థన చేయమని. అంటే నేను శోధనలోని పోబోతున్నానని వాళ్ళకి ఆ రాత్రి భోజనం ఇస్తున్నప్పుడే, ఇదిగో నేను పట్టుకొని పోయి నన్ను కొట్టబోతారు, నన్ను హింసించబోతారు అంటే అప్పుడు పేతురు, యోహాను ఏదో అంటాడు, నేను వస్తాను ప్రభువా నీతో. ముందర దొక్కుతాడు ఆయన పాపం. ఏమంటాడు? నువ్వే ముందు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తావయ్యా అని ఆయనతో అంటాడు. అయితే రెండోసారి అమ్మాట, మూడోసారి మీరు ఇంకా ప్రార్థింపనక్కర్లేదు, మనిషి కుమారుడు పట్టబడుట సమయం ఆసన్నమైంది. ఆ సమయము వచ్చేసిందనగా ఆ యొక్క రోమా సామ్రాజ్యపు భటులు వారితో కూడా ఇస్కరియోతు యోధా వారు వస్తున్నారంట. అయితే ఇక్కడ వారు ఆగి వెనక్కి పడ్డారు. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఈ ముమ్మారు వారు ప్రార్థన చేశాడు కదా ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు, రెండోసారి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు ఆయన్ని బలపరుస్తాయి. దేవదూతలు వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారు నువ్వు పొందబోచున్న శ్రమ గొప్పది, నువ్వు పొందబోచున్నటువంటి ఆ యొక్క బాధ గొప్పది కనుక ఆయన్ని బలపరుస్తారు. పరలోకం నుండి దేవదూతలు ఆ గెత్సెమనే వనంలో దిగి వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారిని బలపరుస్తారు, ఆయన్ని ధైర్యపరుస్తారు. మరి వాళ్ళు ఆయన్ని బలపరిస్తే ఈ ఇల్లు కింద పడినారంటారా? ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అది నేనే అంటాడో ఆయనలో ఉండే ప్రభావము వారి మీదకి వెళ్తుంది. ఆయనలో ఉండే ప్రభావము వారి మీదకి వెళ్ళడం వల్ల వారు కింద పడతారు. మరి ప్రభు యేసుక్రీస్తు వారు కనీసం శరీరంలో ఒక్క బొట్టు రక్తం కూడా లేకుండా ఉన్నాడని మనం ఈ ప్రభావం వల్లనే ఆయన అటువంటి దారుణమైన శిక్షను, అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని
భరించాడు. అయితే ఆయన పట్టుకొని పోయి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ ఇది కొత్తంట కొరడా దెబ్బలు మరి ఆయన్ని హింసిస్తుంటారు కదా. పరలోకంలో ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి దేవదూతలను మనం చూస్తాం. ఏంది ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ రోమా సామ్రాజ్యపు పౌరులు ఇంక్లూడింగ్ మనము ఆయన్ని హింసిస్తూ ఉంటే, ఆయన ఆ విధంగా మనల్ని పట్టిస్తూ ఉంటే, పరలోకంలో దేవదూతలు వారి వారి ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నాం. పాత నిబంధనలో మనం చూస్తాం, ఒక్క దూత 1,00,000 మందిని చంపినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏం చెప్పాం, మరణపు దూత మీ ఇంటి రాకుండా చూచుకున్నట్టు ఏం చేయమన్నాడు, గొర్రె పిల్లల రక్తము మీ గుమ్మాలకు పూసుకోమని చెప్తున్నాడు. అయితే అటువంటి స్థితి ఇప్పుడు వస్తుందేమో అన్నట్టుగా నేను ఈ యొక్క మాటను రాసుకుంటున్నప్పుడు నాకే అరికాల నుంచి నాకు వణుకు వచ్చింది. అంటే ఆయన ఆ విధంగా ఆడ హింసిస్తూ ఉంటే, ఆయన ఒక్క మాట కోసం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పరలోకంలో ఉన్నటువంటి దూతలకి ఒక్క మాట సెలవిస్తే ఆయన సిలువు దాకా బాబడలే. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎప్పుడైతే కింద పడ్డారు ఆయన తొక్కేస్తుంటారు వచ్చి దేవదూత. ఏంటంటే ఒక్క దేవదూత 1,00,000 మందిని చంపింది పాత నిబంధన గ్రంథంలో. దాని గురించి ఎదిగాను, నాకు అది కనపడలేదు. అయితే ఒక దూత 1,00,000 మందిని మరి రోమా సామ్రాజ్య పౌరులు ఒక లెక్క. ఆయన నేనే అంటేనే ఆడాడో భయపడ్డారు. దేవదూతలు దిగితే పాతలంలోకి వెళ్ళిపోతారు. నాకు తెలిసి తొక్కిందంటే వెళ్ళిపోతారు. మరి ఆ మికాయేలు దూత అయినా కానీ, ఆ గాబ్రియేలు దూత కానీ ఆవేశంతో నించొని ఉన్నారంట. కుమారా తండ్రి ఒక్క మాట సెలవు, ఒక్క మాట లేదా మా వైపుకు ఒక్కసారి చూడు. ఏడ చూస్తాడా, చూసేదిలే చేసేదిలే. ఎందుకంటే తప్పదు మౌనంగా ఉండాలా. ఇంకా ఈ భూ ప్రపంచం మీదకి శరీరంతో వస్తే ఇంక పైకి పోవాలంటే శరీరం పోవాల్సిందే. కానీ ఆయన ఏమయ్యాడంట, మౌని అయ్యి ఆయన ఉండిపోయినాడు. ఎప్పటిదాకా, చివరిదాకా. అయితే ఎందుకు ఆయన దేవదూతలను పిలవలేదు అనుకుంటే, కుమారుణ్ణి హింసిస్తూ ఉంటే కుమారుణ్ణి కాపాడుకోవాలని దేవదూతల ఆలోచన, తండ్రి ఆలోచన. కుమారుణ్ణి భూమి మీద పంపించాను, నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కాపాడుకోవాలని దేవదూతల యొక్క ఆలోచన. ఆయన కాపాడుకుంది, ఆయన నాతో పాటు హింస మేము చూడలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదని దేవదూతల ఆలోచన. అయితే తండ్రి ఆలోచన యెషయా గ్రంథం 53:10-11 సారీ 53:10-11 అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానము, ఎవరి సంతానము, మనము. చెప్పండి. చాలమ్మా. ఎలా దారబోసాడు, మరణమోగినంత వరకు దారబోసాడు. మరి ఆయనకి ఎందుకు ఇష్టమైంది కుమారుణ్ణి అతోపుడు ఆ విధంగా హింసించడానికి, కుమారుణ్ణి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఆయనకి ఎందుకు ఇష్టం? మరి ఈ బలి ఇప్పుడేనా, ఈ బలి ఇది అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇదేనా సిలువేయడము? మనకు తెలిసి మనం మాట్లాడుకున్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకు తెలిసి ఒకసారి వేసాను సిలువ. మరి మనకు తెలియకుండా మనం ఎన్నిసార్లు వేసాం సిలువ? చాలాసార్లు వేసాం. దాంట్లో ఒకటి మాట్లాడుకున్నాం, ఆదికాండం 22:1-13 వరకు.
ఉమ్, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఉమ్. ఏమని? ఏం జరిగిన తర్వాత? ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే అబ్రహాముకి తండ్రికి కొన్ని సంభాషణలు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించాలనుకున్నాడు. ఏ విధంగా శోధించాలనుకున్నాడో చూద్దాం. ఆ శోధనకి అప్పుడు అబ్రహాము తండ్రి ఇస్సాకు కుమారుడు, ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు యెహోవా తండ్రి. ఇప్పుడు ఈ తండ్రి ఈ కొడుకు, అప్పుడు ఆ తండ్రి ఆ కొడుకు, ఇప్పుడు ఈ కొడుకు ఆ తండ్రి. చదువు. ఎట్లనగా ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు స్థలములో నీ కుమారుణ్ణి నాకు దహన బలి అతన్ని అర్పించమని చెప్పి ఏం చేయమన్నాడు? దహన బలి. అబ్రహాముకి ఎప్పుడు పుట్టాడమ్మ కుమారుడు? ఎప్పుడు పుట్టాడు? ఎన్ని సంవత్సరాలకి? ముసలోడు అయిపోయినాడు పాపం. ఆయన లేచి నిలబడ్డా కానీ ముసలోడు అయిపోయినప్పుడు ఆయనకి ఇస్సాకు అనే ఒక కుమారుణ్ణి దేవుడి ద్వారా ఆయన పొందుకున్నాడు. పొందుకొని ఓహం అంటే ఒకరంతేమో పెద్ద ఉంటాడు, ఒక నడుస్తాగా ఉంటాడు. అప్పుడు ఏమడుతున్నాడు? బలి, నీ కుమారుణ్ణి నాకు బలి. ఎందుకంటే బలి ఎందుకు, నువ్వు కారణాలు నీకు అవసరంలా, బలి అంటే బలి ఇవ్వాల్సింది అంతే. ఆయన ఏమన్నాడు? ఆహా నేను నీదేనన్నాడా? తీసుకోమన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. చాలు. ఏమన్నాడు? అబ్రహాము తీసుకొని బయలుదేరినాడు. ఎక్కడికి? మోరియాకి తీసుకొని పోతున్నాడు. ఏంది? ఆయన బలిచ్చేదానికి ఆ కట్టెలు ఆ నిప్పు ఆయన దగ్గర మోపిస్తున్నాడు. ఎవరి దగ్గర? ఇస్సాకు దగ్గరే. పదా, నీ సాగుకు నువ్వే నిప్పు, నీ సాగుకు నువ్వే కట్టలేసుకొని పదా అనేసనే ఆయన దగ్గరే మోపిస్తా, ఆయన దగ్గర తీసుకొని పోతా అంటే కుమారుడు డౌట్ వచ్చింది. ఒరే నిప్పు ఉన్నాయి, కట్లు ఉన్నాయి, బలిచ్చేది ఎవరు ఎందుకు అంటే ఆయన తెలుదు, నేను నిన్నే బలిస్తున్నాను రా, ఇంకెవరు లేరు బలిచ్చేదానికని. ఇస్సాకు తెలియక అడుగుతున్నాడు. ఏమని? అన్ని ఉన్నాయి కానీ బలిచ్చేదానికి గొర్రె పిల్ల ఆడ అంటే అబ్రహాం ఏం చెప్తున్నాడు? 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లని, నీకెందుకు, బయలుదేరిన ఫస్ట్ అని ఇస్సాకుని ఎక్కిస్తున్నాడు కొండపైకి. కొండపైకి ఎక్కించి ఆడ ఓకే పోయినాడు. కట్టెలు నిప్పు కట్టినాడు. బాగా దహన బలికి ఏ విధంగా అర్పించాలి ఆ విధంగా అర్పించి కుమారునికి చేతులు కాళ్ళు కట్టేసి పెట్టాడు. కట్ల మీద పెట్టి నిప్పు చేతితో పట్టుకున్నాడు. ఆలోచిస్తున్నాడా? తగలబెడదామా, బలిద్దామా వద్దా అనే ఆలోచిస్తున్నాడా? లేదు. అయితే చదువు. ఏమన్నాడు? ఏమన్నాడు? చెయ్యెత్తి ఇస్సాకుని బలి ఇవ్వబోతా అంటే పరలోకం నుండి దేవదూత అబ్రహామా ఆగు. ఏంది? అబ్రహామా ఆగు. చదవమ్మ దాన్ని. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని నీకు వలన నాకు కనబడుతున్నదని. చాలమ్మా. ఏంది? ఏమన్నాడు? నీ కుమారుని నాకు ఈటకు నువ్వు వెనక తీయలేదు కానీ నేను నా కుమారుని మీకు ఈటకు వెనుక తీయను. కాబట్టే అటువంటి దారుణమైన శిక్ష అనేది ఆయన పడుతున్న తండ్రి మౌని. అక్కడ తండ్రి మౌని అయ్యాడు, ఇక్కడ కుమారుడు మౌని అలా నించుని వీక్షిస్తున్నారు. ఏంది? అదొక చిత్రం. అది ఏంది? ఒకప్పుడు మనకు కూడా అదొక ఇది ఉంటుంది. ఒక మనిషిని దారుణంగా హింసిస్తూ ఉంటే మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది మనకి సంతోషము, అది మనకి ఆనందం. హింసిస్తూ ఉంటే అది అదో ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు స్నేహితులు కుట్లాడుకుంటున్నారు అనుకో,
రౌండ్ వేస్తారు కానీ వాళ్ళ చుట్టూ, ఒరే ఆపదామే కుక్కం సస్తారే అనిలా నుంచొని చూస్తా నుంచో ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహామా, నీ కుమారుడు నాకు ఇచ్చేదానికి నువ్వు వెనక తీలా, నేను చెప్పిన మాటకి నీ సొంత కుమారుడు అని చూసుకోకుండా నీ కుమారుడు నువ్వు అక్కడ బలిచ్చావు, కానీ నేను నా కుమారుణ్ణి వెనుక తీయను. సర్వమానవాళి పరిహారార్థంగా, సర్వమానవాళి పాపాలకి పరిహారార్థంగా నేను నా కుమారుని భూమి మీద బలి ఇస్తున్నా. కానీ తండ్రి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బాధ అనేది పడుతున్నాడా. మనం భూమి మీద చూసుకుంటే ఒక ఇంక్లూడింగ్ ఎవరో వద్దు, నా కొడుకే తీసుకుంటా, నా కోపం వస్తాడు కొడతా, నా కోపం వచ్చిందంటే కొడతా, ఖచ్చితంగా కొడతా. ఎట కొడతాంటే నేను కొట్టే దెబ్బ కూడా ఏడస్తాడు ఖచ్చితంగా. కొట్టిన తర్వాత అబ్బా ఎందుకు కొట్టానబ్బా అని అనిపిస్తుంది. ఏంది, నేను కొట్టిన ఒక దెబ్బే, చేతితో కొట్టిన ఒక దెబ్బే, కానీ యేసుక్రీస్తుని ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ 40 దెబ్బలు అనేవి కొట్టారు. కానీ తండ్రికి పశ్చాత్తాపం అనేది ఉండదా? మన మనుషులుగా ఒకలాగా ఆలోచించుకుందాము, ఒక్క రౌండ్గా పశ్చాత్తాపం అనేది ఉండదా? పశ్చాత్తాప పడ్డాడు అక్కడ. ఎవరిని చూసి? కుమారుణ్ణి చూసి కాదు, మనల్ని చూసి ఆయన పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి కుమారుణ్ణి బలివ్వడానికి వెనుక తీలా. అయితే కుమారుణ్ణి బలివ్వడానికి వెనుక తీలా, కుమారుడు చేయి ఆ సమయంలో నేను పట్టుకొని ఉంటే ఆ మరణం అనేది ఆయన దరి చేరదు, ఆ మరణం అనేది ఆయనకి రాదు. అయితే మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసుకుంటే మొదటి మాట మీరేం చేయుచున్నారో మీరు క్షమించమన్నాడు. ఎవరి కోసం అన్నాడు? మన కోసమే. రెండో మాట రక్షణ ఇచ్చాడు. ఏంది? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, రెండో మాట అన్నాడు. మూడో మాట బాధ్యత. కానీ నాలుగో మాట ఎవరి గురించి మాట్లాడాడు? ఆయన గురించి ఆయనే మాట్లాడుకున్నట్టుగా మనం ఏంది, దేవా దేవా నన్ను ఎందుకయ్యా చేయి విడిచావు, నన్ను ఎందుకు చేయి విడిచావు? నీ ఉన్నావనే కదా నేను ఇంత దూరం వచ్చాను, నీ ఉన్నావనే కదా నేను ఈ సిలువుకి కొన్నాను, ఈ సమయంలో నువ్వు నన్ను వదిలేస్తావా? ఈ సమయంలో ఈ ఎడబాటు అవసరం అంటే ది బుక్ ఆఫ్ యురెంటియా, ఏంది? ది బుక్ ఆఫ్ యురెంటియాలో ఉంది. అయితే మన తెలుగులో కానీ తర్జమా చేసినటువంటి దాంట్లో కొన్ని పదాలు కొన్ని సెంటెన్సెస్ అనేవి రాయల. ది బుక్ ఆఫ్ యురెంటియాలో ఉంది, తండ్రి ఆనాడు భూమి మీదకి రావడానికి ముందు తండ్రి కుమారుడు మాట్లాడుకుంటుంటే ఈ భూమిని నేను నాశనం చేస్తాననేసి అని అన్నాడు కదా, ఎక్కడ ఆదికాండంలో అన్నాడు కదా. అప్పుడు కుమారుడు అంటాడు, నేను ఈ భూమి మీదకి వెళ్ళి వీళ్ళందరిని మారుస్తాను, ఈ భూమి మీదకి వెళ్ళి వీళ్ళందరికీ నేను చెప్తాను, నీ దగ్గర నుంచి వస్తే ఈ తోబుట్టు ఉంటుంది పరిస్థితి, ఆయన వస్తే దేవదూతల ముందు ఈ తోబుట్టు ఉండే పరిస్థితి నేను చెప్తాను అంటే, నువ్వు పోతే నీ పరిస్థితి ఉంటుంది, నేను ఏం చేయలేను, వదిలేయాల్సి వస్తా అంటే, లేదు నువ్వు నాతో ఉంటావు నాకు తెలుసు అని ఒక ఏంది ఓవర్ కాన్ఫిడెన్స్తో భూమి మీదకి వస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఈ విధంగా సిలువు మరణం పొంది సిలువులు ఎక్కి శివరాకర్లో ఏలి ఏలి లామా సబక్తా అన్నప్పుడు, నా చెయ్యి ఎందుకు వదిలా ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కన్నుల్లో నుంచి తండ్రి మనల్ని చూస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కన్నుల్లో నుండి మనల్ని చూస్తుంటే మనలో ఒక్క పాపం కూడా తండ్రికి కనబడలేదంట. ఒకవేళ అప్పుడు కానీ ఏదైనా పాపం కనిపించునుంటే నెక్స్ట్ మినిట్ దేవదూతలు భూమి మీద ఉంటారు. ఒక్కడు కనీసం ఈ భూ ప్రపంచము ఈ సృష్టి మనమే ఉండు. ఆనాడు తండ్రి కుమారుడు కన్నుల్లోంచి మన మీద ఒక్క పాపం కనబడలేదు, ఒక్క దోషమైన కనీసం అరికాల నుంచి నడినెత్తి వరకు తెల్లగానే ఉన్నాము, కానీ ఒక్క మచ్చైనా ఒక్క మరకైనా మనకు కనబడలేదు. కాబట్టే కుమారుడు చెయ్యి తండ్రి ఒకవేళ పట్టుకుంటే అన్ని కనిపించేస్తుంటాయి ఆయనకి, ఒకవేళ పట్టుకుంటే అన్ని కనిపించేస్తుంటాయి ఆయనకి, ఇంకా ఆడికి అయిపోతుంది మన సీన్. అందుకనే కుమారుడు చెయ్యి తండ్రి వదిలాడు. మరి ఆ యొక్క బలి అనేది
ఆది కాండం నుంచి ఇప్పటిదాకా మొదలైన ఇప్పటికి కూడా మనము మన యొక్క అవిధేయతలు, మన యొక్క మనస్పర్ధలు, మన యొక్క నొచ్చుకోలేని హృదయం ఇవన్నీ మనం పెట్టుకొని ఇప్పటికి కూడా ఆయన్ని సిలువ అనేది వేస్తాను. కాబట్టి తండ్రి కుమారుని చేయి ఎందుకు వదిలాడు, మరి నా మాటల్లో తండ్రి ద్వారా, మరి తండ్రి సహాయంతో, మరి సేవకురాల యొక్క ప్రోత్సాహంతో ఈ మాట మాట్లాడే యొక్క అవకాశాన్ని, భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మరి దేవాదేవునికి, మరి తల్లి గారికి, కూర్చొని విన్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ మాటలు దేవుడు దీవించాలని, ఒకవేళ ఏదైనా ఈ మాటలు మీకు ఇబ్బంది కలిగే వర్డ్స్ ఏమన్నా యూజ్ చేస్తుంటే నన్ను క్షమించాలని ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.